ఎగ్జాక్ట్‌గా అర్ధరాత్రి 12:30 అయింది. మా చిన్నోడు ఏడుస్తుంటే ఇంక వాడిని తొడపైన ఏసుకొని కూర్చున్నాను. మా మామకి ఫోన్ చేసి ఇంక వస్తున్నా అని చెప్పినా అనమాట. దయ్యంలాగా ఏం చేస్తున్నావు వెళ్ళేటప్పుడు వంటింట్లో పోయేస్తున్నావు అనుకుంటున్నారేమో. ఇక్కడొచ్చేసి అప్పడాలైతే ఫ్రై చేసేస్తున్నాను. నైట్ టైము అని అనుకోకండి. మా మామ వస్తున్నాడు అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ముందే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు బట్ మెత్తగా అయిపోతాయని చెప్పి చేయలేదు. ఇంకా దారిలో వస్తున్నా కదా వచ్చే లోపల అప్పడాలు ఫ్రై చేసి పులిహోర కలిపి పెడదామని చెప్పేసి ఆ పనైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా డ్యూటీస్కి వెళ్ళిన వాళ్ళు అంతే కదా, మార్నింగ్ వెళ్తారు ఎప్పుడో వస్తారు. వర్క్ అయితే ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా అర్థం కాదు. ఇంకా రోజైతే ఇదే టైమే. మనం ఇంత కొంచెం కలిపి పెట్టినా మా మామ అయితే దాంట్లో కూడా సగం ఉంచున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా నేను కూర్చున్నాను, వెయిట్ చేశాను. ఫస్ట్ అయితే కిటికీలో నుండి చూస్తాను అనమాట. ఫోన్ చేస్తారులేండి, బట్ చూసేసి నేను వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను పులిహోర దాంట్లో పొడి వేసాను అనమాట, బుడ్డల పొడి. ఇంకా దాంతోపాటు అప్పడాలు అయితే పెట్టేసుకొని తిన్నాడు. ఇంకా అసలు నేను పెట్టిన దాంట్లో సగం తింటాడంతే. ఇంకా మిగతా సగం చూసారా అక్కడ ఉంది. ఎప్పుడు అంతే మా మామ. ఇంకా మామూలు టైంలో అయితే నేను తింటాను. ఇంకా అర్ధరాత్రి దయ్యంలాగా తినలేను కదా.